హలో అండి, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ తను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? సో, ఈరోజు చూస్తామన్నమాట. ఓకేనా? ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ ఈరోజు ఈ పర్సన్‌కి మీరు గుర్తుకు వచ్చారా లేదా? తను మీకంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో, తను మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా లేదా? తన మనసులో అసలు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి అనేది చూస్తాను. ఓకేనా? మీకు కనుక నా రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచించబోతున్నారు? అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే, మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాం. 2 కార్డ్స్. సూపర్ అండి. 2 ఆఫ్ కప్స్. చాలా డీప్ కనెక్షన్ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఫీల్ అవుతున్నారండి. సూపర్ అండి. రీయూనియన్ కార్డ్స్ ఎక్కువ అనమాట. అండ్ ఈ పర్సన్ మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు, చెప్తాను. కార్డ్స్ అన్నీ మనం ఫస్ట్ పెట్టుకుందాం. సూపర్. సూపర్. ఏదైనా నెగటివ్ కార్డ్ వచ్చింది అనుకోండి, చెప్తూనే ఉన్నా వచ్చేసింది. సో, నెగటివ్ కార్డ్ రావద్దు, పాజిటివ్గానే రండి. ఓకేనా? మా వ్యూయర్స్ హర్ట్ అవుతారు. ద ఎంప్రెస్, అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇక్కడ రీడింగ్ చూస్తుంటే మీ పర్సన్ మీరు సేమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది పక్కనే ఉండొచ్చు, మాట్లాడలేని సిచ్యువేషన్ ఉండొచ్చు. కొంతమంది మీ పర్సన్ మీకంటే మంచి పొజిషన్లో ఉండొచ్చు. సో, మంచి పొజిషన్లో ఉన్న పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు. కొంతమంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు. కొంతమందికి మీకు మీ పర్సన్కి మధ్యలో కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, చాలామంది ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండ్ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ. ఓకేనా? అండ్ సైన్స్ వచ్చేసి ఆల్ సైన్స్ అయితే ఉన్నాయండి. సో, పర్టిక్యులర్గా ఇదే సైన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎక్కువ మాత్రం మేషం, సింహం, ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. అండ్ సైన్స్ అన్నీ ఉన్నాయండి. ఓకేనా? ఎక్కువ ఎనర్జీ మాత్రం మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ చూపిస్తుందన్నమాట. అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ఓకే, ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ టైంలో. అండ్ తను మీ గురించి ఆలోచిస్తున్నారండి. ఓకే, మీకు మీ పర్సన్కి మధ్యలో కూడా ఏదైనా కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే ఈ పర్సన్ కిడ్స్ గురించి ఆలోచించి కూడా తను మీకంటే దూరంగా ఉండొచ్చు. ఆర్ మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా మీరు డీల్ అవుతూ ఉంటే వారి ఫ్యామిలీ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించి మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు అనమాట. ఓకే, తన మనసులో మీ మీద ప్రేమ లేదా అంటే తనకి మీ మనసులో చాలా ప్రేమ ఉంది, మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని తను ఫీల్ అవుతారు. కానీ ఏమీ చేయలేని పొజిషన్ అనమాట. ఎందుకు అంటే తన మీద తన ఫ్యామిలీ ఉంటుంది, తన బాధ్యత అనమాట. వారిని చూసుకోవాల్సిన బాధ్యత తనది ఉంది. అండ్ కొంతమందికి కిడ్స్ని కూడా తను చూసుకోవాలి కదా. సో, కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. అండ్ కొంతమంది వారి ఫ్యామిలీ గురించి అనమాట. ఓకే, వారి ఫ్యామిలీకి ఏ పర్సన్ అయితే ఇష్టమో ఆ పర్సన్ తను మ్యారేజ్ చేసుకోవాలి అనే విధంగా కూడా మీరు ఇక్కడ ఆ విషయాలలో మీరు దూరమైనట్టుగా అండ్ మనస్పర్ధాలు ఏదో ఉన్నట్టుగా చూపిస్తుందన్నమాట. సో, ఈరోజు మందం తను ఏం ఫీల్ అవుతున్నారు అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఈరోజు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారండి. మీ దగ్గరికి కప్ తీసుకొని రావాలి. అండ్ తను ఏదో ఒక లేడీ పర్సన్కి తను భయపడుతున్నారనమాట. ఈ పర్సన్ మీ పర్సన్‌ని ఏంటంటే
మైండ్ వాష్ కూడా చేస్తా ఉండొచ్చనమాట. తను గీసిన గీత దాటి వెళ్ళకూడదు అనే విధంగా కూడా తను మీ పర్సన్‌ని చెప్పడం వలన ఈ పర్సన్ కొంచెం భయపడి కూడా మీ వైపుకి తను యాక్షన్ తీసుకోకుండా కూడా ఉండొచ్చనమాట. ఓకే. తప్పకుండా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఈరోజు వస్తుంది అని చెప్పొచ్చు. కొంతమందికి అండి వ్యూయర్స్ అందరికీ అంటే కాదు. సో, మీకు టైం బాగుంది. మీ జాతకం ప్రకారం మీకంతా బాగానే ఉన్నాయి అనే గ్రహాలు అనుకుంటే అలాంటి వారికి తప్పకుండా వస్తుందండి. ఈ పర్సన్ స్టేటస్ పరంగా కనిపించడమో, తన దగ్గర నుంచి మీకు మెసేజ్ రావడమో, కాల్ రావడమో జరుగుతుందనమాట. ఓకే. కొంతమందికైతే వస్తుంది. ఓకే. తను మీకు కాల్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో మీ లైఫ్‌లో మీకు ఏదో ఆప్షన్స్ రావడం వలన తను భయపడుతున్నారనమాట. మీరేదైనా దూరం అయిపోతారా ఏమో అనే విధంగా తను భయపడుతున్నారు. బాగా ఆలోచిస్తున్నారండి. ఓకే. సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదనమాట ఈ పర్సన్‌కి. సో, ఈ పర్సన్ ఈరోజు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీతో తను ఒక బాండింగ్ అనేది చాలా ఫీల్ అవుతున్నారండి. డీప్ కనెక్షన్ మీతో ఉంది అన్నట్టుగా తను ఫీల్ అవుతున్నారనమాట. ఓకే. తన లైఫ్‌లో ఎవరైనా ఉండొచ్చు. సో, ఎవరితో తనకి లేని అంత బాండింగ్ తను మీ గురించి ఫీల్ అవుతారనమాట. ఓకే. అండ్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి. మీ కేరింగ్‌ని అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. మళ్ళీ మీతో రీయూనియన్ చేయబోతున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారనమాట. సింగిల్ చూస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇచ్చేది చూపిస్తుందండి. అండ్ మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్‌తో కూడా డీల్ అవుతా ఉండొచ్చనమాట. ఓకే. తను కిడ్స్ గురించి కూడా ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్. ఇక్కడ ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది మీకు తప్పకుండా. మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. రీయూనియన్ అవుతుందండి. ఓకే. ఈ పర్సన్ మంచి పొజిషన్‌లో కూడా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీరు సేమ్ ఒకటే ఆఫీస్‌లో కూడా వర్క్ చేస్తా ఉండొచ్చు. ఆర్ ఈ పర్సన్ రిచ్ పర్సన్ అయినా ఉండాలి. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉండాలి. అండ్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించే పర్సన్ అండి. ఓకే. ఈ పర్సన్ సొసైటీ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకొని కూడా ఉండి ఉంటారనమాట. ఈరోజు ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు. మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీతో ఎప్పుడైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము, మిమ్మల్ని ఏ విషయంలోనైనా సరే తను బాధ పెట్టి ఉంటే అది తనకి చాలా గుర్తుకొచ్చే రోజు తను హర్ట్ అవుతారనమాట. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను అనే విధంగా. ఓకే. ఈరోజు మీ లైఫ్‌లో ఏదో 2 పర్సన్స్ రావడం చూపిస్తుందండి. వీరెవరైనా ఉండొచ్చు. అపోజిట్ పర్సనే ఉండవలసిన అవసరం లేదు. మీరు ఫ్రెండ్ రూపంలో రావచ్చు. ఆర్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు. ఆర్ కొంతమందికి మీ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. సో, ఈరోజు మీ లైఫ్‌లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకొక పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుందండి. ఓకే. చాలా స్ట్రాంగ్ మెసేజ్ మేషం, సింహం, ధనుసు రాశి ఎనర్జీ ఎక్కువుంది. అండ్ కొంచెం టెంపరెన్స్ అంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. ఈ పర్సన్ తన లైఫ్‌లో తను ఏదో విషయంలో బాధపడుతున్నారండి. ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో సిట్యుయేషన్ అనమాట. తనకి ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ కూడా అయింది. తన లైఫ్‌లో తన పాస్ట్ పర్సన్ కూడా ఉండి ఉండొచ్చు మీకంటే పాస్ట్‌లో. సో, ఆ విషయంలో కూడా ఈ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అయ్యి ఉంటే మీ వాల్యూ ఏంటో తెలిసొచ్చి, మీ కేరింగ్ అనేది తనకి ఈరోజు గుర్తుకొచ్చి, తను మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ కొంచెం పొసెసివ్‌గా ఉంటారనమాట. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే ఉందండి. ఓకే. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ ఈ పర్సన్ థర్డ్ పర్సన్ వలన కూడా తనేదో హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. ఓకే. మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకోని థర్డ్ పర్సన్‌తో రిలేషన్‌లోకి వెళ్ళిపోయి ఉంటే కూడా, వారి విషయంలో తనకి చాలా హార్ట్ బ్రేక్ అయినట్టుగా కూడా చూపిస్తుంది. అండ్ థర్డ్ పర్సన్ విషయంలోనే మిమ్మల్ని ఈ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అంటే కూడా కొంచెం తనకి ఆహ్, అన్ అంత మొహం చెల్లడం లేదనమాట. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఏ విధంగా రావాలి? ఏ విధంగా మీకు కాంటాక్ట్ అవ్వాలి? అనే విధంగా తను ఆలోచిస్తా ఉన్నారనమాట. బాధపడుతున్నారు ఈరోజు. తనే కదా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్లారు అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఇక్కడ మనీ రిలేటెడ్ ఎక్కువ చూపిస్తుందండి. ఆహ్, మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఏదైనా మనీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ కూడా ఉండొచ్చనమాట. ఈ పర్సన్ మీకు మనీ ఇచ్చేస్తానని చెప్పి ఇంకా ఇవ్వకపోవడం కూడా కొంతమందికి జరిగి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఆ విషయంలో కూడా తన దగ్గర మనీ ఇప్పుడు ఉందండి. అయినా కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదన్నమాట. ఓకే. తనకి ఎవరైనా ఇస్తే తను తీసుకుంటారు గానీ, తను మాత్రం ఇవ్వరన్నమాట. ఓకే. అలాంటి పర్సన్ అన్నమాట. వీరు కొంతమందికి మాత్రమే ఈ మెసేజ్ అండి. ఓకే. ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు బాగా. అండ్ కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు.
సో, ఈ పర్సన్ ఈరోజు మీ నంబర్‌ని తను అన్‌బ్లాక్ గూడా చేసేది చూపిస్తుందండి. అండ్ మీరు ఈ రిలేషన్ నుంచి ఏదో మూవ్ ఆన్ అయిపోతున్నట్టుగా చూపిస్తుందనమాట. దాని వలన ఈ పర్సన్‌కి సరిగ్గా నిద్ర గూడా పట్టడం లేదు. మీ ముందు ఆప్షన్స్ ఉండడం వలన గూడా కావచ్చు. అంటే మీకు వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడం లాంటిదనమాట. దాని వలన ఈ పర్సన్ మీరు తనకేమైనా దూరం అయిపోతారో ఏమో అనే విధంగా తను బాధపడతా ఉన్నారండి. ఓకే. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి ఈరోజు కాంటాక్ట్ రావడము, మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. సో, మ్యారేజ్ అయిన వారికైతే మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి రావాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తను ఈరోజు ఆలోచించడం జరుగుతుందనమాట. ఓకే. ఈ రీడింగ్ చూసిన వెంటనే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చేస్తారా అంటే, లేదు. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ ఉంది. సో, తను మీ గురించి ఈరోజు అలా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. ఓకే. మీరెప్పుడు ఈ పర్సన్‌ని ఏ విషయంలో అయినా హర్ట్ చేయలేదు అంటే, మీ కేరింగ్ అంతా తనకి ఈరోజు గుర్తుకు రావడం అయితే జరుగుతుందనమాట. తనకి ఈరోజు హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది మీ పర్సన్‌కి. వారు థర్డ్ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది. థర్డ్ పర్సన్ అంటే వారి ఫ్యామిలీ కిందకొస్తుంది. ఆర్ అది అపోజిట్ పర్సన్ ఆర్ కెరియర్ ఏదైనా వస్తుందనమాట. థర్డ్ పర్సన్ విషయంలో తను ఏదో విషయంలో తనకి హార్ట్ బ్రేక్ జరగడం చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చాలా కష్టపడే వ్యక్తి కూడా అయి ఉంటారండి. ఓకే. తను ఎంత కష్టపడుతున్నా తనకు ఫలితం ఉండకపోవడము, అండ్ తనకు గౌరవం అనేది ఉండడం లేదనమాట. ఓకే. తను ఫ్యామిలీ గురించి కూడా చాలా కష్టపడే వ్యక్తి కావచ్చు. కానీ వారి ఫ్యామిలీ దగ్గర నుంచి తనకి ఎలా రెస్పెక్ట్ అనేది ఉండదనమాట. దాని వలన తను చాలా బాధపడుతున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ ఫ్యామిలీ గురించి కూడా మిమ్మల్ని దూరం పెట్టేసి ఉంటే ఇంత మంచి పర్సన్‌ని వీరి వలన దూరం జేసుకున్నాను అనే విధంగా గూడా తను ఆలోచించడం జరుగుతుంది. తనకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయిందండి. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద ప్రేమ ఉందా అంటే, తనకు మీ మీద ప్రేమ అయితే ఉంటుందండి. కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటారు. అండ్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట. ఓకే. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో అనే విధంగా భయపడడం అనమాట. అండ్ తను మంచి సక్సెస్‌ఫుల్‌గా మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి. తన మనసులో ఎంత బాధ ఉన్నా సరే దాపెట్టుకుంటారు. కానీ బయట మాత్రం ఏమీ లేదు అనే విధంగా కనిపిస్తా ఉంటారనమాట. అండ్ తను బాగా కష్టపడాలి. అండ్ మంచి డబ్బులు సంపాదించుకోవాలి. అందరూ తనని పొగడుతా ఉండాలి అనే విధంగా అనమాట. తనని అందరూ పొగడుతా ఉండాలి. తనని ఎవరైనా ఒక మాట అంటే తను తట్టుకోలేరనమాట. ఆ విషయంలో ఈ పర్సన్ చాలా భయపడతారండి. ఓకే. సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తా ఉంటారనమాట. ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారు అంటే తను రిచ్ పర్సన్ అయినా ఉంటారండి. వారి లైఫ్‌లో ఉన్న పర్సన్. సో, ఆ పర్సన్ ప్రాక్టికల్ పర్సనే. ఈ పర్సన్ మీద అంత హోప్ పెట్టుకోవడం, ఈ పర్సన్ మీద అంత కేరింగ్ చూపించే పర్సన్ అయితే లేదు. మీ పర్సన్ కష్టపడుతున్నారా, డబ్బులు సంపాదిస్తున్నారా, వారికి ఇస్తున్నారా అంతవరకే లెక్కనమాట. తర్వాత మీ పర్సన్ ఏమైపోయినా తనకు అవసరం లేదనమాట. ఓకే. దాని వలన ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. ఈ రిలేషన్ నుంచి తను మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే. తను ఇంత కష్టపడుతున్నారు కానీ అక్కడ వాల్యూ లేదు. వారి పరంగానే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం కూడా పెట్టుకొని ఉంటారనమాట. కానీ అక్కడ తనకు అసలు రెస్పెక్ట్ లేదు. మనిషిని మనిషిలాగా కూడా చూడకపోయేసరికి తను చాలా బాధపడుతున్నారు. సరిగ్గా నిద్ర పట్టకపోవడము అలాంటిది జరుగుతుందనమాట. తనకు చాలా డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు ఈ పర్సన్. అయినా సరే తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మీతో చెప్పకపోయి ఉండొచ్చు. తను ఆ రిలేషన్ నుంచి అయితే తను మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తున్నారనమాట. మీ లైఫ్‌లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. కొంతమందికి ఇక్కడ న్యూ పర్సన్ కూడా చూపిస్తుందండి. కార్డ్స్ అయితే బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అని చెప్పొచ్చు. తప్పకుండా మీకు రీయూనియన్ అవుతుందండి. ఓకే. ఈరోజు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వారికి ఇక్కడ కాంటాక్ట్ అనేది రాబోతుంది. టవర్ అనేది పడబోతుందన్నమాట. ఓకే. ఈరోజు చాలామంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయడం జరుగుతుందండి. ఓకే. ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి కూడా మీరు వెళ్ళడం లాంటిది అన్నమాట. ఓకే. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీరు కూడా మీ పర్సన్‌ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతా ఉన్నారండి. మీ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయంటే, ఆప్షన్‌ని మీరు గమనించడం లేదు. మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తా, బాధపడతా ఉన్నారనమాట. ఈ రిలేషన్‌లో ఉండలేక, ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వలేక ఇంకా ఇక్కడే స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే. ఈ పర్సన్‌ని మర్చిపోదాము అని అనుకున్నా, మీరు మర్చిపోలేని పరిస్థితి అనమాట. మీ మైండ్‌లో అలా ఈ పర్సన్ అలా ఫిక్స్ అయ్యి ఉన్నారనమాట. ఓకే. తన ఆలోచన నుంచి మీరెంత అవాయిడ్ చేస్తాము అని అనుకున్నా మీ వల్ల కావడం లేదు. పదే పదే ఈ పర్సనే మీకు గుర్తుకొస్తున్నారు. తనని చాలా మిస్ అవుతున్నారు. సో, ఈ పర్సన్‌ని మీరు ఈరోజు కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ మన వ్యూయర్స్ మీరు ఎక్కడికైనా ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. ఓకే. ఈరోజు మీరు చిన్న గుడ్ న్యూస్ ఏదో రిసీవ్ చేసుకుంటారండి. అండ్ ఈరోజు చాలా సీరియస్‌గా మీ వర్క్‌లో మీరు ఉంటారనమాట. ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉంటారు. మనీ ఫ్లో చాలా బాగుండబోతుందండి.
అండ్ ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నట్టుగా మెసేజ్ అనమాట. మీ పర్సన్‌కి మీరు కాల్ చేయాలా? మెసేజ్ చేయాలా? అనే విధంగా మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట. నేను ఇందాకే చెప్పాను మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడము, తను ఏదో మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారండి. ఓకే. కొంతమందికి వీరు మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు. కొంతమందికి న్యూ పర్సన్ అనమాట. వారు వారు మంచి రిచ్ పర్సన్ అండి. ఓకే. మనీ ఫ్లో బాగున్న పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారనమాట. వారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు. మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే ఆహ్, డివోర్స్ కేసెస్ ఏదైనా ఉంది అంటే మీ పర్సన్‌తో మీకు రిలేషన్ ఎండ్ అయిపోవడము అండ్ మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడం మాత్రం జరుగుతుంది. ఓకే. న్యూ పర్సన్ గురించి ఎదురు చూసే వారికి మాత్రమే. ఓకే. మీరు కొంచెం మానసికంగా బాధపడతా ఉన్నారండి. మీ లైఫ్‌లోకి ఒకవేళ న్యూ పర్సన్ వస్తే మీరు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తా ఉంటారనమాట. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉన్నారు. మీకు రీయూనియన్ అవుతుందండి. అండ్ మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడము, కొంతమందికి న్యూ పర్సన్ కూడా ప్రపోజ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు. ఈ పర్సన్ మీకు పాస్ట్ పర్సన్ అయినా ఉండొచ్చు. కొంతమందికి న్యూ పర్సన్ కూడా తను మీకు కాంటాక్ట్ అవ్వాలి అని చూస్తున్నారనమాట. ఓకే. ఎక్కువ మెసేజెస్ ఈ కార్డ్స్ వస్తున్నాయండి. ఓకే. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, ద డెవిల్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. మీతో రిలేషన్‌లోకి రావాలి, మీతో రీయూనియన్ చేయాలి, మీతో ఫ్రెండ్‌షిప్ చేయాలి అని ఇష్టం తనకి. మీతో కొంతమందికి మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి అని కూడా మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపోలేక, మీ మీద అట్రాక్షన్ ఉన్నది తనకి పోలేక కూడా తను మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు 8 అవర్స్ ఆర్ 8 డేస్ లోపల కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఓకే. తప్పకుండా ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారండి. ఓకే. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంటుందండి. ఓకే. మీకు మీ పర్సన్‌కి మధ్యలో. ఓకే. అయస్కాంతంలాగా మీరు ఒకరినొకరు ఆకర్షిస్తా ఉంటారనమాట. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజ్. వావ్! సూపర్ అండి. తప్పకుండా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది. కొంతమందికి న్యూ పర్సన్ కూడా అనమాట. ఇక్కడ 2 మీనింగ్స్ అయితే ఉంటాయండి. కొంతమందికి పాస్ట్ పర్సన్, కొంతమందికి న్యూ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. వారు మీకు ప్రపోజ్ చేస్తారు. ఏ పర్సన్ అయినా సరే వారు సేమ్ జెండర్ కావచ్చు, లేదా ఆపోజిట్ జెండర్ కావచ్చు. సో, వారు మిమ్మల్ని ఏ విషయంలోనైనా హర్ట్ చేసి ఉంటే వారు మీకు అపాలజీ అడిగేది కూడా చూపిస్తుంది. ఓకేనా? మీ ముందు ఈరోజు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఓకే. తప్పకుండా మీరు కాల్ రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ దగ్గర నుంచి. అండ్ మీకు ఎవరైనా చీటింగ్ చేశారు అంటే, మీకు చీటింగ్ చేసి వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావడం కూడా జరిగి ఉంటుందండి. జరుగుతుంది కూడా. ఈరోజు మీరేదో క్లారిటీ కావాలి అని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటా ఉంటారు. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం అయితే చూపిస్తుంది. మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్‌తో మీరు డీల్ అవుతారండి ఈరోజు. అంటే ఆ పర్సన్‌ని కలుసుకోవడం, వారితో ఏదో మీ లైఫ్, మీ కెరియర్ గురించి డిస్కషన్ గానీ, లేదా మీ పాస్ట్ పర్సన్ అయినా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు అంటే వారితో కూడా మీరు ఏదో విషయం డిస్కషన్ చేయడం అయితే జరుగుతుందనమాట. చాలా సీరియస్‌గా. ఓకే. కొంచెం మీ మనసు ఈరోజు ఏదో విషయంలో కలత చెందుతుందండి. ఓకే. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఆల్ సైన్స్ వరకు చూసేస్తాం. ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది? మేషరాశి వారు ఈరోజు మీరు స్ట్రెంత్ అవుతా ఉంటారండి. అండ్ వృషభ రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మిథున రాశి వారు మీరు ఎవరితో అయినా ఈరోజు డిస్కషన్ చేస్తూ ఉంటారండి. అండ్ రీయూనియన్ అవుతుంది. అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారు. అండ్ సింహరాశి వారు మీ ఫ్యామిలీతో ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కన్యా రాశి వారు
ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు. మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది తప్పకుండా మీరు పొందుతారండి. అండ్ తులారాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ జీవితంలో లేని దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ధనురాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్‌తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారండి. ఎవరితో అయినా ఈరోజు మీకు చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావడం జరుగుతుంది. అండ్ మకర రాశి వారు మీరు మీ పర్సన్ గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కుంభరాశి వారు మీ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతా ఉన్నారండి. అండ్ మీనరాశి వారు మీరు ఏదో విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.